నాగచైతన్య వెనుక అక్కినేని ఫ్యామిలీ మాత్రమే కాదు, రామానాయుడు కుటుంబం కూడా ఉన్న సంగతి తెలిసిందే. అతను రామానాయుడుకి కూడా మనవడే. చైతు బాల్యం చాలా వరకు దగ్గుబాటి ఫ్యామిలీలోనే సాగింది. చైతు మావయ్య సురేష్కైన రానాతో అతనికి మంచి స్నేహం ఉంది. ఇద్దరు కలిసి పెరిగారు. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. అంత క్లోజ్ అయ్యాక మనోడి లవ్ స్టోరీ గురించి రానాకు తెలియకుండా ఉంటుందా? లేదు. సమంతతో చైతు ప్రేమాయణం గురించి నాగార్జునకు తెలియడానికి ముందే రానాకు తెలిసిందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చైతునే స్వయంగా వెల్లడించారు. తన లవ్ స్టోరీ గురించి రానాకు ముందే తెలుసని, తాను సమంత క్లోజ్ అన్న విషయంలో అతడికి అర్థమైందని, అయితే తను చెబితే బాగోదని ఫ్యామిలీలో అందరికీ తనే ఆ విషయం చెప్పానని చైతు వెల్లడించారు. ముందుగా తాను తన తండ్రి నాగార్జునకి ఈ విషయం చెప్పానని, ఆయన సంతోషంగా ఒప్పుకున్నారని చైతు తెలిపాడు. తనకు 30 ఏళ్ల వయసు వచ్చాక జీవితం గురించి ఆలోచించానని, సినిమాలు చేస్తున్నప్పటికీ వ్యక్తిగత జీవితం కూడా ముఖ్యమే అని భావించి పెళ్లి ఆలోచన చేశానని చైతు చెప్పాడు. ఆ సమయంలో తనకు సమంత తప్ప వేరే అమ్మాయి గుర్తుకు రాలేదని, తన జీవిత భాగస్వామి తనే అని తనకు తాను కన్ఫర్మ్ చేసుకుని తర్వాత తన దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చానని చైతు తెలిపాడు. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా